అత్యవసర సమావేశం నిర్మాతలతో పెట్టింది. దీని ఉద్దేశాన్ని ఎలా చూడాలంటారు? అంతిమంగా ఒకటే అండి, చిరంజీవి గారు పెట్టినా బాలకృష్ణ గారు పెట్టినా ఏదున్నా కార్మికుల సంక్షేమం, నిర్మాతల సంక్షేమం కోసమే ఆలోచన చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు మా 72 మంది కార్మికులను కూడా కార్మిక నాయకులందరినీ పిలిచి మాట్లాడారంటేనే ఇంకా ఆ సమస్య పరిష్కారం దొరుకుతుందని మేము భావిస్తున్నాం. అలాగే వారు కూడా ఒకటే చెప్పారు, ఏదన్నా ఛాంబరు, నిర్మాతలు అందరూ కూడా ప్లస్ వర్కర్స్ అందరూ కూడా కలిసి చేసుకోవాల్సిన వాళ్ళం కాబట్టి ఈ సమస్య వాళ్ళని కూడా పిలుస్తాను. ఏదైనా ఒక పెద్ద మనిషిగా మీ ఇద్దరి మధ్యలో ఒక సయోధ్య కుదర్చడానికి నేను ప్లాన్ చేస్తాను తప్ప సమస్యని ఇంకా ఎక్కువ జటిలం చేయడం బాగోదు. కాబట్టి వారి సైడ్ సమస్యలు ఉన్నాయి, మీ సైడ్ సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ సమస్య పరిష్కారానికి నేను మార్గం చూపుతాను. ఆ మార్గం మధ్యలో నా అవసరం ఎంత ఉంటే అంతవరకు నేను సాధ్యమైనంత వరకు మీ ఇద్దరికి న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తాను వారు చెప్పడం జరిగింది. గురువారం నుంచి షూటింగ్లు ఉంటాయి అనుకోవచ్చా? ఇంకా చెప్పలేము, ఇప్పుడే చెప్పలేము. ఏదైనా కార్యక్రమం రావాలి కాబట్టి రేపేళ్ళలో మళ్ళీ మా యొక్క కార్యక్రమం చెప్తాం కాబట్టి తప్పనిసరిగా సమస్య పరిష్కారం ఆ రెండు పాయింట్ కండిషన్ల మీద ప్లస్ వారు మాకు ఏదైతే మా వేతనం పెంచాలని ఫైనల్ గా చిరంజీవి గారి సూచన నుండి మీరు అంగీకరిస్తారా? ఆయన చెప్తే అది మాకు ఆమోదయోగ్యంగా ఉంటాయని మేము భావిస్తున్నాం. ఆమోదయోగ్యంగా ఉంటే తప్పనిసరిగా మేము అంగీకరిస్తామని చెప్పాము. వారు ఫ్లెక్సిబిలిటీగా విన్నారు. ఏదైనా రేపు ఈవినింగ్ కానీ ఎల్లుండి మార్నింగ్ కానీ, ఎందుకంటే మళ్ళీ వారు 21 నుంచి ఉండరు కాబట్టి 21 లోపే సమస్య పరిష్కరిద్దామని చెప్పారు. కాబట్టి మేము అందుబాటులో ఉండమన్నారు. ఏదన్నా రేపటి నుంచి మా సైడ్ నుంచి ఒక 5 రేపటి నుంచి అందరినీ పిలవలేము కాబట్టి ఈరోజు అందరి యొక్క సమస్యలు విన్నారు. ఆ రెండు కండిషన్లు ఎందుకు ఒప్పుకోవట్లేదు, దానివల్ల మీకు జరుగుతున్న అన్యాయం ఏంటి అనేది వారు చాలా వివరంగా అన్ని యూనిట్లకు వివరణ తీసుకున్నారు. కాబట్టి ఆ వివరణ రేపు మా సభ్యులు కూడా తెలియజేసిన తర్వాత మీకు తెలియజేస్తానని చెప్పాం. కాబట్టి రేపు మేము అందరం కూడా సభ్యుల సమక్షంలో ఆ నిర్ణయం తీసుకుంటాం.